ఈరోజు మన వీడియోలో అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో స్వాములకి భిక్ష ఎలా పెడుతున్నారో చూపిస్తాను. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మై నేమ్ ఈస్ లిఖిత. ఐఎమ్ ఏ కంటెంట్ క్రియేటర్ రిలేటెడ్ టు లైఫ్ స్టైల్, కుకింగ్, వాట్ నాట్. ఇఫ్ యు ఆర్ వాచింగ్ మై ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, ప్లీజ్ కన్సిడర్ మై ఛానల్. ఈ రోజు అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయితే స్వాములకి భిక్ష అయితే పెడుతున్నారు. నేను వచ్చేసరికి అయితే మా అమ్మమ్మ వాళ్ళ పూజ అయితే అయిపోయింది. మా మామయ్య చూడండి ఎంత బాగా అలంకరించారో హనుమాన్ని. అమ్మమ్మ వాళ్ళు రోజు ఈ వినాయకునిలో ఉన్న వాటర్ అనేది చేంజ్ చేస్తూ ఉంటారు. అమ్మమ్మ ఇక్కడ అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తుంది. బీరకాయ అండ్ అలసందకాయ కాంబినేషన్లో 2 కర్రీస్ అయితే ప్రిపేర్ చేస్తుంది. అమ్మమ్మ ఇక్కడ వంకాయ కర్రీ కూడా చేస్తుంది. వంకాయ ఫ్రై అయితే అమ్మమ్మ చాలా బాగా చేస్తుంది. మా ఇంట్లో వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు. మా అమ్మమ్మ అయితే చాలా వంటలు అయితే చేస్తుంది. సో నేను అమ్మమ్మ కాంబినేషన్లో అయితే చాలా వీడియోస్ అయితే షూట్ చేసాం, వంట వీడియోస్. సో మీకు ఎలా అనిపిస్తున్నాయి ఆ వీడియోస్ అయితే నాకైతే కామెంట్ అయితే చేసి చెప్పండి. ఇంకేమైనా రెసిపీస్ కావాలన్నా కూడా నన్నైతే కామెంట్లో అడగండి. నేనైతే అమ్మమ్మతో అయితే చేపిస్తాను ఆ రెసిపీస్ని. సో ఇక్కడ అన్నీ కుకింగ్ అయితే అయిపోయినాయి. ఒకదాని మీద బ్రింజాల్ కర్రీ, ఇంకొకటేమో బీరకాయ కర్రీ అయితే రెండైతే కుక్ అయిపోతున్నాయి స్టవ్ మీద. వంకాయ కూడా అయిపోవడానికి వచ్చింది కర్రీ. మధ్యలో మా బామ్మర్దికి అయితే ఆకలేస్తే మా ఆంటీ అయితే దోశ అయితే ప్రిపేర్ చేస్తుంది. సో చూడండి, ఇక్కడ స్టవ్ అయితే ఖాళీగా లేదు కాబట్టి మా ఆంటీ అయితే చిన్న స్టవ్ మీద దోశ అయితే ప్రిపేర్ చేస్తుంది. సో ఈ దోశ అయితే నేను కూడా తినేసిన. ఇక్కడ ఇది మా కరివేపాకు చెట్టు. ఇది చాలా, నేను చిన్నప్పటి నుంచి అయితే కరివేపాకు చెట్టు అయితే ఉంది. సో చాలా బాగా మంచి స్మెల్ వస్తుంది, అలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సొరకాయ చట్నీ కోసం అయితే ఆంటీ ఇక్కడ టమాటాలని అలానే సొరకాయ అయితే ఉడకబెట్టేసి వాటితోనైతే చట్నీ అయితే చేస్తుంది. నెక్స్ట్ మేము రైస్ కూడా పెట్టేసాం. రైస్ కూడా కుక్ అయిపోతుంది. అమ్మమ్మ అయితే ఈ గ్యాప్లో మొక్కలు అయితే మిక్సీ పడుతుంది, మొక్క గారెలు అయితే చేస్తుంది. పోయిన ఇయర్ అయితే మేమైతే పెసరపప్పుతో గారెలు అయితే చేసాం. కానీ ఈసారి అయితే మేమైతే మొక్క గారెలు అయితే చేసాం. మా ఆంటీ అయితే ఇక్కడ సిరరవ్వ అయితే వేంపుతుంది. సో శిరప్రసాదం కోసం నేతిలో అయితే ఫస్ట్ రవ్వను అయితే వేంపేసి దాని తర్వాత వాటర్ అయితే బాయిల్ అయినాక ఈ సిరరవ్వ మొత్తం అందులో యాడ్ చేసేసింది. దాని తర్వాత అది మొత్తం రవ్వ అయితే కుక్ అయిపోయాక అందులో షుగర్ కూడా యాడ్ చేసింది. లాస్ట్కి అయితే మనకి మంచిగా డ్రై ఫ్రూట్స్తో అయితే గార్నిష్ అయితే చేసుకున్నాం. మా ఆంటీ అయితే జీడిపప్పు, కిస్మిస్ అవన్నీ అయితే వేసి లాస్ట్కి అయితే చేసింది. మేమైతే స్వీట్ అయితే ఈసారి శిరప్రసాదం అయితే పెట్టాం స్వాముల కోసం. అయితే చూడడానికి అయితే చాలా కలర్ఫుల్గా అనిపించింది, నాకైతే తినాలనిపించింది వెంటనే. కాకపోతే మనం స్వాముల కోసం చేసాం కాబట్టి ఎంగిల్ చేయకూడదని చెప్పేసి నేనైతే అలా కామ్గా ఉండిపోయా. సో ఇక్కడ అమ్మమ్మ వాళ్ళు అయితే మక్కగారులు అయితే ప్రిపేర్ చేస్తున్నారు. సో మా పిన్ని అండ్ మా అమ్మమ్మ ఇద్దరు అయితే కూర్చొని అయితే చేస్తున్నారు బయట. సో ఇవి చూడండి ఎంత బాగున్నాయి కలర్ఫుల్గా గారెలు అయితే. నాకైతే చాలా బాగా ఇష్టం మక్క గారెలు. చాలా ఎంత తిన్నా కూడా ఇంకా తినాలి అని అనిపిస్తూ ఉంటుంది గారెలు అయితే. సో గారెలు అయితే చేశాక అమ్మమ్మ వాళ్ళు వడలు కూడా చేశారు. వడతో పాటు లాస్ట్కి పాపడ్ కూడా చేసిండ్రు. అన్నీ బయటనే చేశారు వీళ్ళైతే. మా బాల్కనీలో కూర్చొని చిన్న స్టవ్ మీద అయితే చేసేసారు వంటలన్నీ. అన్ని వంటలు అయితే తిన్నాక చాలా బాగా టేస్ట్గా అయితే అనిపించాయి. మా అమ్మమ్మ ప్రతిదీ కూడా చాలా నీట్గా, ఏదైనా కూడా మంచిగా మా అమ్మమ్మకి నచ్చేలాగా చేస్తుంది. సో నాకు కూడా అదే అలవాటు అయిపోయింది మా అమ్మమ్మలానే. ఈ గారెలు వడలు అయ్యేసరికి చాలా టైం అనేది పడుతుందని చెప్పేసి వాళ్ళైతే బయట బాల్కనీలో కూర్చొని అయితే చేసుకుంటున్నారు బయట. సో ఇక్కడ మా ఆంటీ అయితే పప్పుచారు కోసం అయితే పోపు అయితే పెడుతుంది. ఆయిల్లో కరివేపాకు, ఉల్లాకు అలాగే మెంతి ఆకు వేసి అయితే పోపు అయితే పెట్టేసింది. ప్రతి ఇయర్ మామయ్య అయితే మాల అయితే వేసుకుంటారు 11 days. ఫైనలీ మేము చేసిన వంటలు అయితే మీకైతే చూపిస్తాను. ఫస్ట్లీ వడ, దాని తర్వాత వైట్ రైస్, నెక్స్ట్ పప్పు, అలానే సోరకాయ అండ్ టమాటా కాంబినేషన్లో 2 చట్నీ అయితే చేసింది. అలసందకాయ బీరకాయ కర్రీ, నెక్స్ట్ బ్రింజాల్ కర్రీ, బ్రింజాల్ ఫ్రై చేసింది అమ్మమ్మ. ఇది చారు. స్వీట్లోకి అయితే మనకైతే సిరా అయితే చేశారు గోధుమ రవ్వతోని. లాస్ట్లీ మనకి మక్క గారెలు. ఫైనలీ స్వాములు అయితే వచ్చేసారు. సో వాళ్ళకైతే మేమైతే భోజనాలు పెట్టడం అయితే స్టార్ట్ చేసాం. సో స్టార్టింగ్ అయితే వాళ్ళకి ఉప్పుతోనైతే సర్వ్ చేయాలంట ప్లేట్లో. దాని తర్వాత మిగతా ఫుడ్ ఐటమ్స్ అనేవి అన్నీ వేయాలి అంట. సో అట్లా అన్నీ సర్వ్ చేసేసాం అందరం. సో ఫైనల్గా స్వాములు అయితే ఫుడ్ అయితే చాలా బాగుంది అని చెప్పారు మాకైతే. చాలా టేస్టీగా ఉందని చెప్పేసి తినేసారు అందరూ. నేనైతే అమ్మమ్మ వాళ్ళ హోమ్ టూర్ అయితే చేశాను. మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద లింక్ అయితే ప్రొవైడ్ చేస్తా, చూసేయండి. లాస్ట్కి స్వాములకు అయితే తాంబూలం అయితే ఇచ్చేసాం. సో వాళ్ళైతే మంచిగా అందరినీ మా ఫ్యామిలీ మొత్తం బ్లెస్ చేసి అయితే వెళ్ళారు. సో నాకైతే చాలా బాగా అనిపించింది.
స్వాములు అయితే వెళ్ళాక మా రిలేటివ్స్ కూడా పిలిచాము మేము భోజనానికి, వాళ్ళు కూడా వచ్చారు. సో మీకు ఈ వీడియో అయితే ఎలా అనిపిస్తుందో నాకైతే కామెంట్ అయితే చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ జై హనుమాన్ అని అయితే కామెంట్ అయితే చేయండి. ఫైనలీ అందరు వెళ్ళాక మేమైతే ఫుడ్ అయితే తినేసాం. సో ఫుడ్ అయితే చాలా బాగుంది. సో మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.